ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 145 అధ్యాయం 14 వచనం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ప్రియ సహోదర సహోదరులారా, నేటి దినమున ప్రభువు మనతో ఆదరణ కలిగించే మాటలతో మాట్లాడనన్నారు. ఇక్కడ చూసినట్లయితే నీ యొక్క పరిస్థితి ఏమైనా కావచ్చు, నీ యొక్క స్థితిగతులు ఏమైనా కావచ్చు, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు పడిపోయి ఉన్నావా? ఆయన నిన్ను ఉద్ధరించువాడు. అంటే పడిపోయిన స్థితిలో నీకు ఏమీ లేకపోవచ్చు, నీకు ఇల్లు లేకపోవచ్చు, వస్త్రము లేకపోవచ్చు, నీకు ఆహారమే లేకపోవచ్చు, కానీ ప్రభువు నీకు పక్షి ఏ విధంగా పోషించబడుతూ ఉన్నదో నీవు కూడా అలాగే పోషించబడుతూ ఉన్నావు అని నువ్వు గుర్తెరుగు అని ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అయితే కృంగిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తువాడు. అయితే నువ్వు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో, పాపములో పడి ఉన్నావా, లేదంటే నిందల ద్వారా వెళ్తుందా నీ జీవితం? నువ్వు చూడు, దేవుడు నిన్ను సమస్తము సమకూడి నిన్ను గొప్ప స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. గనుక ఆ యొక్క స్థితిలోనికి నువ్వు వెళ్ళాలంటే దేవుని యొక్క విశ్వాసంలో అంటకట్టుకొని జీవించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మన యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నట్లు యోసేపు జీవితంలో కూడా తన అన్నలు అతన్ని వెలివేశారు. వాళ్ళు అమ్మివేశారు. కానీ దేవుడు తన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. గనుక నా పట్ల కూడా ఒక చిన్న ప్రణాళిక దేవునికి ఉన్నది. ప్రతి బిడ్డ పట్ల తన ప్రణాళికను నెరవేర్చువాడు ఆయనే. గనుక నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒంటరి వాడే 1000 మందిగా దేవుడు చేయబోతున్నాడు అని నువ్వు గుర్తెరగాలి. గనుక నువ్వు కృంగిపోక, వేదన చెందక, దేవుని విశ్వసించి, దేవునిలో నడిచి, దేవుని యొక్క రాజ్యమునకై త్వరపడులాగున మనం జీవించాలి. గనుక ఈ రోజున ఎవరైతే బిడ్డలు జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే బిడ్డలు దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవునిలో ఇంకను ప్రార్థన. ప్రేమనం కలిగిన మా దేవా, స్తోత్రములు ప్రభువా. అయా, నీవు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, నైనా తండ్రి నీవే కృప దయచేయండి అయా. ఈ వాక్యాన్ని విని అనేకులు ఓరటిని కలిగించుకొని దావీదు వలె ఆదరణ కలిగి నీ యందు నమ్మకముగా దేవుడు నాకు తోడున్నాడని నిరీక్షణ కలిగి జీవించే ఒక గొప్ప కృపను అనుగ్రహించండి. విశ్వాసులు ఇంకను బలంగా నీలో వాడబడులాగున దయచేయి ప్రభువా. నీకు స్తోత్రాలు. అనేకముగా ఆశీర్వదించండి. నీ బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయా తండ్రి, నీవే ఈ రోజున ఎవరైతే బిడ్డలు పనులకు వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణం అంతటిలో నీ యొక్క జయప్రదము జరిగించమని వేడుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ఆదరించండి, దీవించండి. నేను నీ యొక్క రాజ్యవ్యాప్తికి పంచిపెట్టమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.